Hello everyone, this is Dr. Kala, cosmetic dentist at Manohar Dental, Visakhapatnam. చాలా మంది టూత్ ఎల్లోగా అయిపోయి అని చెప్తూ ఉంటారు. కొంతమంది బ్రౌన్ ప్యాచెస్ లా కానీ డార్క్ వైట్ ప్యాచెస్ లా కానీ నోటీస్ చేస్తున్నామని చెప్తారు. మరి కొందరు బ్లాక్ స్పాట్స్, బ్లాక్ స్టెయిన్స్ లా టీత్ మీద కనిపిస్తున్నాయని చెప్పి నోటీస్ చేస్తూ ఉంటారు. సో ఇలా రావడానికి గల కాజెస్ ఏంటో ఈ వీడియోలో నేను చెప్తాను. దానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలో కూడా చెప్తాను. ఈ కాజెస్ని 2 టైప్స్ కింద డివైడ్ చేస్తారండి. ఒకటి ఇంట్రిన్సిక్ కాజెస్ అని, ఎక్స్ట్రిన్సిక్ కాజెస్ అని. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చినవి అనమాట. ఆ ఎక్స్ట్రిన్సిక్ కాజెస్లోకి ఏమొస్తాయి అంటే, ఫస్ట్ వన్ మనం తీసుకునే ఫుడ్, టీ ఆర్ కాఫీ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, ఎక్కువ స్మోకింగ్ కానీ టొబాకో చేసే వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఓరల్ హైజీన్ సరిగా మెయింటైన్ చేయకపోయినా సరే ఫుడ్ అది డిపాజిట్ అయిపోయి ఎల్లోగా కనిపించడం, అండ్ కొన్నిసార్లు కొన్ని యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇంటేక్ తీసుకున్నా సరే టూత్ డిస్కలరేషన్ చూస్తామండి. అండ్ ఏమైనా ఇంటర్నల్ డిజార్డర్ వల్ల సలవరీ కాంపోజిషన్ అంటే ఉమ్ము కాంపోజిషన్ చేంజ్ అయినప్పుడు, ఉమ్ము తగ్గినప్పుడు కానీ క్రోమోజెనిక్ బ్యాక్టీరియాను గ్రో అవుతాయి, అంటే కలర్ కాజ్ చేసే బ్యాక్టీరియా అనమాట. దానివల్ల కూడా మనం ఓరల్ చేంజెస్ చూస్తాం. అండ్ కొన్నిసార్లు కొన్ని ఓవర్ ద కౌంటర్ పౌడర్స్ లాంటివి, ఆయుర్వేదిక్ పౌడర్స్ లాంటివి తెచ్చుకొని డ్రింక్స్లో మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటారు కదా, దానివల్ల కూడా మనకి టూత్ మీద స్టెయిన్స్ నోటీస్ చేస్తాండి. రీసెంట్గా అలాంటిది ఒక కేసు వచ్చింది. ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట, అంటే బయట ఫ్యాక్టర్స్ వల్ల టూత్ డిస్కలరేషన్ వచ్చే ఛాన్సెస్ ఇవి. ఇంట్రిన్సిక్ కాజెస్కి వచ్చేసరికి ఏంటి అంటే, మీ టూత్ లోపల చేంజెస్ వల్ల మనకి టూత్ అలా కనిపిస్తుంది. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఫస్ట్ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు కదా, అప్పుడు టెట్రాసైక్లిన్స్ లాంటివి ఇంకొన్ని డ్రగ్స్ ఉంటాయి, అలాంటివి తీసుకునేటప్పుడు బేబీలో టీత్ డెవలప్ అయినప్పుడు చేంజెస్ వస్తాయండి. సో దానివల్ల ఇంట్రిన్సిక్ చేంజెస్ వస్తాయి. అండ్ ఒక 4-5 years అప్పుడు, అంటే నోట్లో ఆల్రెడీ పాలపళ్ళు ఉంటాయి, పాలపళ్ళు ఉండగానే మనకి పర్మనెంట్ టీత్ డెవలప్ అవుతూ ఉంటాయి కిడ్స్లో. అప్పుడు కూడా మనం తీసుకునే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్, అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే అప్పటికి పర్మనెంట్ టీత్ లోపల డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లోరైడ్ కంటెంట్ని ఆ టీత్ తీసుకుంటుంది అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత ఆ టీత్ మీద ఆ డిఫరెంట్ ప్యాచెస్ అనేవి చూస్తాం. సో అవి బ్రౌన్గా ఉండొచ్చు, వైట్గా ఉండొచ్చు, ఎల్లోగా ఉండొచ్చు, వేరే అవుతుంది అనమాట. ఫ్లోరోసిస్ సివియారిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కాజ్ ఏంటి అంటే, పడిపోయినప్పుడు ఎనీ యాక్సిడెంట్, ఫాల్ అప్పుడు ముందు పళ్ళు తగలడం, అప్పుడు ఏంటి అంటే వెంటనే మనం డిస్కలరేషన్ నోటీస్ చేయకపోయినా ఓవర్ ద పీరియడ్ కొన్ని మంత్స్ తర్వాత ఎదర్ పింక్గా ఆరెల్స్ ఎల్లోగా ఆర్ బ్లాక్గా నోటీస్ చేస్తాం టీత్లో డిఫరెన్సెస్. ఏంటంటే లోపల నర్వ్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. మనకి పెయిన్ లేకపోయినా మీకు డిస్కలరేషన్ నోటీస్ చేస్తారు. పెయిన్ లేదు కానీ ఎందుకు ఇలా అయింది అని సస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పటికి మీకు నర్వ్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకో కాజ్ ఏంటి అంటే క్యావిటీస్ లోపలికి ఉండి బయటికి ఓపెన్ ఉండవు. అదేంటంటే లోపల బ్లాక్గా కనిపిస్తుంది కానీ మాకేం పిప్పు లేదు, కనిపించట్లేదు అని సస్పెక్ట్ చేస్తారు. పైన ఒక చిన్న షెల్లా ఉంటుందండి, ఇలా చిన్న టచ్ చేయగానే బ్రేక్ అయిపోతే లోపల పెద్ద క్యావిటీ ఉంటుంది, అది కూడా మనకు కొన్నిసార్లు బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి అన్ని ఇంట్రిన్సిక్ కాజెస్. ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇంట్రిన్సిక్ కాజెస్ వల్ల మనకి టూత్ డిస్కలరేషన్ వస్తే బేస్డ్ అపాన్ ద కండిషన్, అంటే దేని వల్ల వచ్చింది అనేది మీ డెంటిస్ట్ రూల్ అవుట్ చేస్తారు. దాన్ని బట్టి పడిపోయినప్పుడు టూత్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, రూట్ కెనాల్ చేసి దానికి క్రౌన్స్ వేయించుకోవడం. అదే ఫ్లోరోసిస్ అయ్యి ఉంటే ఏదో క్రౌన్స్కి కానీ లేకపోతే వినీర్స్ అని ఉంటాయి, వినీర్స్ ఆర్ లామినేట్స్, వాటికి కూడా వెళ్ళచ్చు. మైనర్గా ఉంటే కొన్నిసార్లు ఇన్హౌస్ టూత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ ఉంటాయండి, అవి డెంటల్ క్లినిక్, డెంటల్ సెటప్లోనే చేయించుకునే ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ కూడా వెళ్ళొచ్చు. ఈ ఇంట్రిన్సిక్ కాజెస్ వల్ల వచ్చే వాటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఎక్స్ట్రిన్సిక్ వల్ల వచ్చేవి ఏంటి అంటే, ఫస్ట్ క్లీనింగ్, డెంటల్ క్లీనింగ్ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అన్నది రిడ్ ఆఫ్ అయిపోతుంది.
క్లీనింగ్ చేయించుకొని ప్రాపర్ ఓరల్ హైజీన్, మౌత్ వాష్, ఫ్లాసింగ్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటే ఈ ఎక్స్టెన్సివ్ కర్వ్స్ వల్ల వచ్చింది దూరం అయిపోతుందండి. బ్లీచింగ్ అని చెప్పి ఇంకొక టెక్నిక్ ఉంటుంది, అది కూడా క్లినిక్ సెటప్లోనే చేస్తారు, డెంటల్ సెటప్లోని. దాంతోపాటు ఇంకొన్ని మైక్రో అండ్ మైక్రో అబ్రేషన్స్ అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. కాకపోతే ఇవి అందరికీ చేస్తారని కాదు, టూత్ కండిషన్ బట్టి ఈ ప్రొసీజర్స్ చేయడానికి టూత్లో కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి చూసుకొని ఏ టూత్కి ఏది సూట్ అవుతుందో అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఈ ఎక్స్టెన్సివ్ కాజెస్ని అయితే మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఓరల్ హ్యాబిట్స్ అవి మెయింటైన్ చేసుకుంటూ. ఇంట్రెన్సిక్ కాజెస్ని ఆల్రెడీ కాజ్ అయిపోయిన వాటిని మనం అవాయిడ్ చేయడానికి అవ్వదు, దాన్ని ట్రీట్ చేయించుకోవాలి. సో దిస్ ఆల్ అబౌట్ టూత్ డిస్కలరేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Please do share this video with your friends who are suffering with tooth discoloration and feeling shy to socialize with among others. Thank you.